బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాదు పూలు తెచ్చి డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాడు తడిసిన మళ్ళీ ఎండకు పెట్టా ఇట్లా మస్తు ఉన్నది. ఛానల్ ఉంది నాకు అని ఉందా మీ దగ్గర పెద్ద ఫోన్ ఉందా సబ్స్క్రైబ్ చేసుకుంటా మొత్తం పట్టుకుంటావా హాయ్ ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. బీ హ్యాపీ బీ హెల్దీ. సో ఇవాళ మా ముచ్చట ఏంటంటే బతుకమ్మ స్పెషల్ వీడియో. ఇంకా మేమైతే పొద్దున్నే లేచినాం. మా ఇంటి పక్కనే గుడి ఉంటుంది. పొద్దున్నే ఇంకా మంచి దేవుడి పాటలు వస్తాయి. ఇది వచ్చేసి మా ఇంటి ముందు. ఇంకా మేమైతే మా ఇంటి ముందు బోర్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకొని ఇంకా ఇల్లు కడుక్కోవడం అదన్నీ చేస్తాం. ఇంకా పండుగ వచ్చినప్పుడు కానీ ఇంకా నార్మల్గా రెగ్యులర్ సాటర్డేస్ అట్లా. ఇంకా మాకైతే వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. నార్మల్ వాటర్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇంకా బోర్ వాటర్ కూడా ఉంటాయి కదా. ఇంకా మా కోడలైతే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా నాకు మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది. ఇంకా పిల్లలకి చిన్నప్పటి నుంచే పని చెప్పాలి. ఇంకా మన 90s కిడ్స్ అయితే ఫుల్ పని చేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు పిల్లలకైతే అసలు ఎవ్వరు ఎక్కువ వర్క్ కూడా చెప్పట్లేదు. ఇంకా మేమైతే మొత్తం మా ఇంట్లో ఒక 4 రూమ్స్ ఉంటాయి. ఇంకొకటి స్టోరేజ్ రూము, మళ్ళీ బయట ఇంకా మా కోడలు నేను మొత్తం క్లీన్ చేసినాం. ఇంకా మా కోడలు నల్లుడైతే ఇంక ఇప్పుడు కార్ క్లీన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే బోర్ బంద్ చేయడానికి వచ్చిన. ఇక్కడైతే అసలు చిన్న పిల్లలు అంటే మస్తు ఉన్నాయి. పాపం చలిలో కూడా బయటనే పడుకున్నాయి ఇవి. ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే గుమ్మడి పువ్వు తెమ్మని పంపించింది మమ్మల్ని. మా కోడలు నేను మా అల్లుడు స్టార్ట్ అయినాం. ఇంకా లెఫ్ట్ సైడ్లో గుడి, ఇంక ఇక్కడ ఆవు కనిపిస్తుంది మీకు. ఇదే మా ఊరు. ఇంకా మా ఊరైతే పల్లెటూరు కాదు, ఇంకా సిటీ కూడా కాదు, కంప్లీట్గా మధ్య రకంగా ఉంటుంది. కానీ మస్తు ఉంటుంది. ఇంకా మేమైతే రీచ్ అయినాం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. ఇంకా మా అల్లుడు పోయి పూలు తెచ్చేలోపు ఇంకా వ్యూ చూడండి మీరు ఎంత మంచిగా ఉందో. అసలు పొద్దున్న క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఆ రోజు. ఇంకా మన తెలుగు ఇంట్లోనైతే పండుగలు ఉన్నాయంటే అసలు ఆ రోజు పనే తీరదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇంకా బతుకమ్మ వచ్చేసి ఇంకా మన పెద్ద పండుగ కదా. ఇంకా సంక్రాంతి అయినా ఏ పండుగ అయినా ఇంకా మనకైతే అదృష్టం, ఎందుకంటే నెలకొక పండుగ వస్తుంది. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయినాం. ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా కొన్ని పూలు ఉన్నాయి, అవి తెంపాలి ఇప్పుడు మేము. మా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా మా పెద్ద అన్న పని తక్కువ సోకులు ఎక్కువ. ఇంక ఇంట్లో ఎప్పుడు చిన్నోళ్ళకే పని ఉంటుంది. ఇంకా చిన్నోడు పనోడు ఇంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కోడలు బయట పూలు తెంపుతుంది. ఇంకా మేమైతే మా అల్లుడు నేను లోపల తెంపాలి. ఇంకా లోపల అయితే రెడ్ కలర్ పూలు మస్తు ఉంటాయి. ఈ పూల పేరు వచ్చేసి 100 వారాల పూలు. ఇంక ఇవి ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇంకా చాలా ప్లేసెస్లో టెంపుల్స్లో కూడా ఉంటాయి. ఇంకా ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఇంక ఇట్లా ఏమన్నా పూల మొక్కలు అవో పెట్టుకుంటే ఇట్లా మనకు పండుగలు వచ్చినప్పుడు మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఇంక ఇప్పుడు మా అల్లుడు నేనైతే పూలు తెంపుతున్నాం చూడండి. అసలు పెద్దగా ఈసారి అయితే ఫస్ట్ టైం ఇంత బాగా పూసినాయి. ఇంకా చెట్టు పెరిగే కొద్దీ ఇంకా బాగా పూస్తాయి అన్నమాట. పూలు అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా మేమైతే పూలు తెంపడం అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి సీతమ్మ పూలు కొనుక్కొని రావాలి. ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు 90s కిడ్స్ అందరికి తెలుసు. మేము చిన్న ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తంగేడు పువ్వు అవన్నీ కోసుకొచ్చే వాళ్ళం. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే గునుగు పువ్వు అట్లా. ఇంకా నా చైల్డ్హుడ్ మొత్తం ప్రతి దసరా ప్రతి బతుకమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళకి మా అమ్మమ్మ అంటే మా ఇంట్లో ఉండడం అట్లా ఇష్టం కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. ప్రతి దసరా ఇంకా పల్లెటూర్లలోనే మస్తు అవుతుంది. ఇంకా ప్రతి పండుగకి గునుగు, ఇంకా తంగేడు పువ్వు, సీతమ్మ పువ్వు ఇట్లా పెట్టి వేస్తేనే బతుకమ్మ మాత్రం సూపర్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బంతి పూలు ఇంకా అవన్నీ కొని ఇంకా మొత్తం బంతి పూలతోనే అవుతుంది బతుకమ్మ అయితే. కానీ అట్లానే మంచిగా ఉండేది. ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇక్కడ వెళ్ళేదారిలో ఆవులు కనిపిస్తాయి. మంచిర్యాల నుంచి పెద్దపల్లి, కరీంనగర్ ఇంకా
ఇంకా కొత్తగూడెం అవన్నీ నాకు ఐడియా లేదు. ఇంక ఇటు సైడ్ మాత్రం ఫుల్ ఆవులుంటాయి. ఇంక ఇప్పుడైతే మేము రీచ్ అయినాం. ఇంక ఇప్పుడు ఇక్కడ పువ్వులు కొనాలి. మీరే చూడొచ్చు ప్రతి ఒక్కటి అమ్ముతారు. సోరకాయ ఆకులు కూడా అమ్ముతారు లైక్ కింద వేయడానికి. ఇంకొకటి చిన్నది ఇది పట్టుకో ఆకులు ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో కట్టు మరి మొత్తం కట్టిస్తా పైకి పట్టాలి చాలు ఇటుది ఫోటో ఛానల్ ఉంది నాకు అని ఉందా మీ దగ్గర పెద్ద ఫోన్ ఉందా సబ్స్క్రైబ్ చేసుకుంటా మొత్తం పట్టుకుంటావా పట్టుకోండి ఆఫ్ కాలే వస్తుంది నెంబర్ పడుతుంది ఆఫ్ చేయకుండా ఛార్జింగ్ లేదు మీ ఫోన్ నువ్వు ఎక్కు యాపిల్ నువ్వు ఎక్కు కెమెరా లేదు లేదు ఎక్కినావా శ్రీయాన్ పట్టుకో ఇట్లా పట్టుకోవాలి ఇంకా అసలు బతుకమ్మ అంటే లైక్ తంగేడు పూలతోనే వేరవాలి కానీ ఇంక ఇప్పుడైతే తంగేడు పువ్వు దొరకట్లేదు కాబట్టి ఇంక ఇవన్నీ పూలు పెట్టి వేరుస్తున్నారు. ఇంకా అప్పుడు ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇవన్నీ పూలు కొనడానికి మినిమం 500 నుంచి 1000 అవుతుంది. ఇంక ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇంకా సేవింగ్స్ ఎక్కడ ఉంటాయి? ఇంకా ప్రతి దానికి మనీయే. ఇది కూడా కాదు ఇంకా చాలా ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మనీ 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 అయిపోయింది. అందుకే ఇప్పుడున్న జనరేషన్స్కి అసలు ఇంకా సేవింగ్సే లేకుండా అయిపోతుంది. ఇంకా మేమైతే ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే మా అమ్మకు చిన్న సర్ప్రైజ్. నేను ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి మా మమ్మీ డాడీకి బట్టలు తీసుకుంటున్నా. వాడేదో తెచ్చిండు నాకు తెలుసు. ఇంకా నన్ను చూసి ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేసిర్రు లైక్ వెల్కమ్ టు మై ఛానల్ అనడం. ఇంకా మేమైతే బతుకమ్మ వేరడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకునే టైంకే మా ఇంటికి అయితే వచ్చింది. ఇంకా వస్తే చాలా మంచిది. ఇంకా మా ఇంటికి అయితే రెగ్యులర్గా వస్తాయి లైక్ రైస్ కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ ఇంకేది ఉంటే అది పెడతాం. లైక్ బాలామృతం ఏది ఉంటే అది పెడతాం. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో ఏం లేకపోతే నేనైతే టమాటాలు ఉంటే టమాటాలు పెట్టి ఇంకా ఆవు బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి ఇంకా ఆవులంటే మస్తు అంటే మస్తు ఇష్టం. సో ఇంకా ఆవుకి టాటా చెప్పిన. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే లైక్ అవన్నీ రెడీ చేసేలోపు ఇంకా మా అల్లుడు నేను మా కోడలు ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆడినా ఇంకా మధ్యలో ఒకసారి ఆడినా. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము మస్తు అంటే మస్తు ఆడేది. లైక్ మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే ఇప్పుడు అందరు మొబైల్కి అట్లా అడిక్ట్ అవుతున్నారు కదా. సో ఇట్లా ఏమన్నా గేమ్స్ తీసుకొస్తే వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే మా మమ్మీ ఉన్న మా అక్క మాత్రం అన్నీ రెడీ చేసిళ్ళు. ఇంక ఇప్పుడు నేను బతుకమ్మ వేరవాలి.
చలో స్టార్ట్ 1 2. బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది చూడు పూలు వేసింది నేడు గుమ్మడి నవ్వింది అలా ఉయ్యాల. ఆడ బిడ్డేమో పుట్టిల్లు చేరేయాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మను ఇంకా ఫైనల్గా అయితే బతుకమ్మను వేరడం అయిపోయింది. నా ఒళ్ళంతా చింతపండు అయింది అలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ మా అమ్మ గౌరమ్మని చేస్తుంది. గౌరమ్మ అంటే లైక్ ఇట్లా పసుపు ఇట్లా చేసి పెడతారు ముద్దలాగా. ఇంకా దాని మీద కుంకుమ అవన్నీ వేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సీతాఫలం కూడా పెడతారు. ఇంకా అది నేను క్లిప్ తీయడం మర్చిపోయినా. సో ఇంకా మా ఇంటి ముందు అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. ఈ చెట్టు కిందనే ఆడతారు. ఇంకా ఈ చెట్టు వచ్చేసి 25 years అయింది పెట్టి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఈ చెట్టు కిందనే ఆడుకున్నాం. ఫుల్ మెమరీస్ ఉన్నాయి మాకైతే. ఇటు సైడ్ ఏమో మా పాతిల్లు ఉంటుంది. ఇంకా రోడ్ క్రాస్ చేస్తే కొత్తిల్లు. ఇంకా ఈ చెట్టు చాలా పెద్దగా ఉండే. ఇంకా కట్ చేశారు. ఇంకా కట్ చేయకపోతే చాలా పెద్దగా ఉండేది. ఇంకా పెద్దవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ప్రతి ఒక్కరు పని చేసుకొని వచ్చి చెట్టు కింద కూర్చునేది. ఇంకా సింగరేణి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈ చెట్టు కిందనే కూర్చుంటారు. ఇంక ఇప్పుడైతే అందరు వస్తున్నారు. ఇంకా బతుకమ్మలు పెడతారు. ఇంక ఈ బతుకమ్మ అయితే మంచిగా ఉంది. ఇంకా వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తారు బతుకమ్మని. ఇంక ఇప్పుడైతే మా అమ్మ అక్క కూడా వచ్చారు బతుకమ్మలు తీసుకొని. ఇంకా వీళ్ళైతే మన వాళ్ళందరూ బతుకమ్మలు పెట్టి ఇంకా బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసేలోపు నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఇంక ఇక్కడ అమ్మ తాత వాళ్ళని ఇంకా బతుకమ్మలు కూడా అట్లా కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే ఆట షురు. పూలేసి సంద మా దగ్గర అయితే నైట్ 3 వరకు ఉంచుతారు బతుకమ్మల్ని. ఇంక ఇక్కడికన్నా నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ అందరూ ఊరు మొత్తం చెరువు దగ్గర ఆడతారు. ఇంకా అందరు పరిచయం అవుతారు. మళ్ళీ అందరూ ఆడిన తర్వాత ఆ చెరువులనే వేస్తారు కదా, ఇంకా అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ఆడడం అయితే అయిపోయింది. మేము కూడా ఇంకా బతుకమ్మలు తీసుకొని ఇక్కడ ఒక చిన్న పాండులా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి వెయ్యాలి. ఇంక ఇప్పుడైతే మేము పోతున్నాం. ఇంకా లాస్ట్ ఒక చిన్న మూమెంట్ ఉంటుంది, అది కూడా క్లిప్ తీయాలి. లైక్ సత్తు పెడతారన్నమాట, పల్లి సత్తు, అది కూడా మస్తు ఉంటుంది. ఇంకా మేమైతే ఇప్పుడు ఈ పాండ్లో వేసినాం. సో ఇదే మా బతుకమ్మ ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @life of Ram11.